పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనం బీజేపీ స్టేట్ ఆఫీస్లో గన్ ఫౌండరీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖతో ఉన్నాము. బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు మతతత్వ పార్టీలని, అందుకే మేము ఈ ఓటింగ్కి దూరంగా ఉన్నామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఓటింగ్ ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇంత చిన్న చూపుగా మాట్లాడడం ప్రజాప్రతినిధికి మంచిది కాదు. మరి ఈ రకంగా మతాల్ని మధ్యలో పెట్టుకొని ఎప్పుడూ కూడా బీజేపీ పార్టీ ముందుకు రాలేదు, రాబోదు కూడా. ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ప్రాధాన్యత. పార్టీలో మేము ఎప్పుడు కూడా ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలకి ఒక బెనిఫిట్స్ అందాలి, డైరెక్ట్గా డెవలప్మెంట్ అనేది జరగాలి అనే ఉద్దేశంతోనే ముందుకెళ్తాం. సో నేను మీ మీడియా ద్వారా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా డివిజన్లో మోతీ మార్కెట్ అని ఉంటుంది. అక్కడ ఆజాద్ మార్కెట్లో ఈ చికెన్ అంటే ఫ్లెష్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది, ఏళ్ళ నుండి జరుగుతుంది. ఇక్కడ ట్రేడర్స్ ఎవరయ్యా అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, కొంతమంది ఇద్దరు ముగ్గురు మన హిందువులు ఉంటారు. సో డెవలప్మెంట్లో భాగంగానే మేము తిరిగేటప్పుడు చూస్తూనే ఉంటాం ఎంత అన్హైజీనిక్ కండిషన్లు ఉంటుందంటే, అక్కడి నుంచి చికెన్, మటన్, ఫిష్ అనేది సరఫరా అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి, నేను అడ్రస్ ఇస్తా. దీన్ని నేను ప్రెస్కి ఇచ్చాను, డిప్యూటీ మేయర్ని కూడా తీసుకెళ్ళాను, కమిషనర్ని తీసుకెళ్ళాను, జోనల్ని తీసుకెళ్ళాను. దీన్ని బాగుపరచండి, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేయండి, లేదు అంటే దీన్ని ఒక మోడల్ మార్కెట్గా రూపొందించండి అని నేను ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఓకే, రీసెంట్గా మన మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు, ప్రీవియస్లీ షీ వాజ్ ఇన్ టిఆర్ఎస్, నౌ షీ ఈజ్ ఇన్ కాంగ్రెస్ లీడింగ్ పార్టీ. మరి ఆవిడ వెళ్ళి సడన్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఆ మోతీ మార్కెట్లో ఉన్న ఈ ట్రేడింగ్ని హుటాహుటిగా బంద్ చేయడం జరిగింది, అంటే సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన 2 అవర్స్లోనే ఎంఐఎం ఎమ్మెల్సీ వచ్చి దాన్ని అన్సీజ్ చేయడంలో ఏంటిది, దీని మతలబ్ ఏంటిది? ఒక మేయర్ వచ్చి సీజ్ చేసిన తర్వాత అన్సీజ్ చేయడం అనేది హిస్టరీలోనే లేదు. మరి ఎందుకు ఆమె భయపడుతుందా? ఇక్కడ ఏ మతాలు అడ్డొచ్చాయి? మరి నువ్వు ఒక మేయర్గా నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నీ కండిషన్స్ నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు సీజ్ చేసినావు, వెరీ గుడ్. కానీ మళ్ళీ ఆయన వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటిదాకా కూడా దాని మీద చర్య లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా వీళ్ళతో మరి భయం అంటే మళ్ళీ ఇంకా భయం అనాలనా, మరి అది ఒక అండర్స్టాండింగ్ అనాలనా, ఏం ఉద్దేశించి మళ్ళీ అదే అన్హైజీనిక్ కండిషన్. పోనీ అది మనం మెరుగుపరిచారా? ఎమ్మెల్సీ గారు వచ్చి ఎంఐఎం ఎమ్మెల్సీ గారు వచ్చి దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ అక్కడ ఉన్న ఏదైనా మంచి చేశారంటే ఏమి లేదు. అదే అన్హైజీనిక్ కండిషన్లో ఇప్పటికీ కూడా నడుస్తుంది. అంటే ఏమన్నమాట? సో జరగబోయేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ ఫండ్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, ఎన్నో స్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ చేయొచ్చు. మరి అటువంటి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని మేము ఎలా వదులుకుంటాం? హౌ కెన్ వీ జస్ట్ గివ్ ఇట్ ఆఫ్ లైక్ దాట్? సో డెఫినెట్లీ సంఖ్యాబలం లేకపోయినా కానీ మన ప్రజలకు విషయాలు తెలియాలి, ఎందుకు ఏంటి అనేది కూడా అవగతం అవ్వాలి. సో నా డివిజన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియాలి. మరి ఎవరికైతే ఎంచుకున్నారో మీ సోకాల్డ్ కాంగ్రెస్ కార్పొరేటర్సే కానివ్వండి, ఎమ్మెల్యేలే కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ కార్పొరేటర్సే కానివ్వండి, మీరే ఎంచుకున్న ప్రతినిధులు మరి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఈ రకంగా గవర్నమెంట్ నడిస్తే ఎలా? ఇంత అన్హైజీనిక్గా ఉన్నప్పటికీ కూడా అదే మనం అందరం తింటున్నాం రోగగ్రస్తులతో. ఐఎమ్ బీయింగ్ అ డాక్టర్, నాకే షేమ్ఫుల్ అవుతుంది. నేను ఒక కార్పొరేటర్ అయి ఉండి మేయరే ఏం చేయలేకపోయింది. నేను ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇట్ వెంట్ ఆన్ వెరీ వెన్. మరి ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ కూడా భవిష్యత్తులో జరగదని గ్యారంటీ ఏంటి? సో ఎన్నో కూడా జరగచ్చు. ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మేము బరిలోకి దిగాము. డెఫినెట్గా మరి ఆలోచన, మీరు ఒక మంచి ప్రజాప్రతినిధులు, మీరు ఎంతో కష్టపడి ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ గెలిచారు. మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు పార్టీ పరంగా కాకుండా న్యాయబద్ధంగా మీరందరూ కూడా ఓటేయాలని మీ మీడియా ద్వారా వినిపించుకుంటున్నాను. జిహెచ్ఎంసీ కార్యాలయంలో మిగతా కార్పొరేటర్ పార్టీలతో సంబంధం లేకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లతో మీరు కలుస్తారు కార్యాలయంలో, జిహెచ్ఎంసీలో. మీతో ఎవరైనా టచ్లో ఉన్నారా ఎలక్షన్స్కి సంబంధించి? టచ్లో అంటూ ఏమి ఉండదండి. వీఆర్ ఆల్ కొలీగ్స్ టుగెదర్. అండ్ ఏంటంటే సమస్య అనేది మావన్నీ ఒకటే.
యావత్ 150 కార్పొరేటర్స్ది ముద్ద మా ఎజెండా కూడా ఒకటే ఉంటుంది, మున్సిపల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటే ఉంటుంది. సో వాళ్ళు ఎలక్షన్స్కి సిద్ధమైన పార్టీలే కావాలని వాళ్ళని ఓటింగ్కి దూరం పెట్టాయని ఎవరైనా చెప్పారా మీతో? ఉంటాయి కదండి, ఇప్పుడు ఎన్నో ఉంటాయి పార్టీ పరంగా. మనం ఏలెత్తి చూపెట్టడం, మీడియా ద్వారా చెప్పడం అనేది ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు, ప్రజలకు కూడా తెలుసు. కానీ ఏంటంటే నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనకు రైట్ ఫర్ ఓట్ అనే ఏదైతే ఉందో దాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. ప్రజలకైనా అదే చెప్తాము, ఇక్కడ ప్రజాప్రతినిధులకైనా అదే చెప్తాం. కాబట్టి అది మన ప్రైమరీ హక్కు, కాబట్టి అందరూ కూడా దాన్ని వాడుకోవాలని చెప్తుంది.